సుంకటి మమత రామకృష్ణారెడ్డి గారు మరియు సిరిపురం లతా శ్రీనివాస్ గారు, ములస్తాం లావణ్య మహేష్, పడాల పూర్ణిమ సర్పంచ్ గారు, వీరందరికీ మనం సన్మానం కోసం ఆహ్వానించడం జరిగింది. మరియు వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మనకు ప్రత్యేక వాళ్ళు మరి పిలిచి ఘనంగా సన్మానిస్తున్న మరి క్లబ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు క్లబ్కు రావాలి కానీ అందరము ఈ క్లబ్కు వెంటనే ఏ సమస్యలు ఉన్నా మేమందరం కలిసి పనిచేస్తాం. ఇలా డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, వివిధ వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ క్లబ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరి మనందరం కూడా ఈ వచ్చిన కంపెనీని గౌరవించుకోవాలి. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి క్లబ్ సెక్రటరీ గారు రామగోపిరెడ్డి గారు, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి సమీలవాణి గారు, మిగిలిన అందరూ వార్డ్ మెంబర్స్, తర్వాత సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున కొంచెం వెనకకు రా. ఉపయోగించుకోవాలని మంచి సూచనలు, మంచి ముందు ఇంకెన్నో భవిష్యత్తు మంచి కార్యక్రమం మంచి సంతోషంగా ఉంది. క్లబ్ అంటే ఇదివరకు ఒక్కసారి కూడా రాలేం కాబట్టి ఈరోజు మన గోపన్న మరి ప్రత్యేకించి మహిళలకు కూడా అన్ని రంగాల్లో పాల్గొనాలి, అన్నీ చూడవలసిందిగా ఉండాలని మరి తను అభిప్రాయంగా మా అందరినీ పిలవడం జరిగింది. మరి క్లబ్ పెద్ద వాళ్ళందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 1952లో జగిత్యాల పురపాలక సంఘం ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పురపాలక సంఘ ఎన్నికలు, కార్యవర్గాలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే నూతనంగా జరిగిన ఈ పురపాలక సంఘ ఎన్నికల గౌరవనీయులు
శ్రీమతి వాణి శ్రీనివాస గారు చైర్మన్గా. సంతోషకరమైన విషయం, గత దశాబ్ద కాలంలో జగిత్యాల పట్టణం ఎంత అభివృద్ధి జరిగిందంటే 1000 కోట్ల నిధుల అభివృద్ధి జరిగింది. దాంతోపాటు ఇటీవల ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 650 కోట్ల రూపాయలతో వివిధ పనులలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంతోపాటు జగిత్యాల శాసనసభ్యులు వాళ్ళ సహకారంతో ముందుకు నడుస్తారు. మరి అదేవిధంగా జగిత్యాలలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి సోదరి అన్నది, మరి నేను ఫస్ట్ టైం వస్తున్నా అని అన్నది. మీరు ఫస్ట్ టైం కాదమ్మా. దీన్ని మహిళలందరూ కూడా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసే విధంగా మీరందరూ కూడా ఫ్యూచర్లో కృషి చేసి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తారని ఆశిస్తూ, మరి అలాంటి అవకాశాన్ని మీరు ఇంతమంది ఉన్నప్పుడు కాకుంటే నాట్ నౌ నెవర్. కాబట్టి మరి ఆ పరిస్థితిని మీరే తీసుకురావాలి. ఈ క్లబ్ అభివృద్ధిలో కూడా మరి మీ భాగస్వామ్యం ఏంటో, మీ శక్తి ఏంటో అనేది చూపెట్టాలని మరి సభాముఖంగా మీ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఆహ్వానించి సాదరంగా ఆహ్వానించి మీలో ఒకరిని ఇంత అభివృద్ధిలో చూస్తున్న మీ అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారని నేను భావిస్తూ, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మా గెలుపుకి సహకరించిన పరోక్షంగా ప్రత్యక్షంగా మా గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగిత్యాల అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, జగిత్యాల క్లబ్ కూడా దినదినాభివృద్ధి చెంది మా మహిళలు కూడా ఇక్కడ అందరితో పాటు ముందుండి ఇక్కడికి అందరు పాల్గొని ఈ క్లబ్లో అన్ని కార్యక్రమాల్లో ఉండాలని మహిళలందరికీ కోరుకుంటూ, అందరికీ ధన్యవాదాలు మరొకసారి. థ్యాంక్ యూ. అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే సంజయన గారికి, తన యొక్క సూచనల మేరకు మరి మీ యొక్క నాకన్నా సీనియర్లు అయినటువంటి ప్రతి ఒక్కరి సూచనలు సలహాల మేరకు జగిత్యాల పట్టణాభివృద్ధికి కౌన్సిలర్తో పాటు మీ అందరి యొక్క సూచనలు తీసుకొని సంజయన గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణాభివృద్ధికి తోడ్పడతానన్నది తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు సార్.